అండ్ మీ పిల్లలు అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల మమ్మీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి మమ్మీ, దీని మీద కూడా రెస్పాండ్ అవ్వండి అని ఏదైనా మీకు సజెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెఫినెట్గా నేను నా ఆఫీస్లో జరిగే ప్రతి విషయాన్ని ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాము, ఈక్వల్గా ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన పిల్లలే, ఎంబీఏ అయిపోయిన పిల్లలే కాబట్టి కూర్చొని నేను చర్చిస్తాను. అరే ఇవాళ ఇలాంటి కేసు వచ్చిందిరా, అసలు అర్థం అవ్వట్లేదు దానికి పరిష్కారం ఎలా చెప్పాలో అంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా అమ్మ ఇలా ఉంది కదా అని చెప్పి డిస్కస్ చేస్తారు నాతో. నా ఆఫీస్ కూడా కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నా వెంట తీసుకెళ్తానండి. వావ్, జస్ట్ తెలియాలి వాళ్ళకు మనుషులు ఎలా ఉన్నారు చూడడానికి, కానీ ఎలా అన్యాయం అయ్యింది, ఎలా మోసపోయారు వాళ్ళకు కూడా తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు నా దగ్గరికి. ఫ్రెండ్స్లలో లివిన్లో ఉండి లేదా పెళ్ళయిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, డౌరీ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి అమ్మాయి దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. అంటే ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పాలిటిక్స్లో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏం చెప్తారు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే? ప్లాన్స్ అంటూ ఏమీ లేదు, బట్ వాట్ ఎవర్ గివెన్ ఆపర్చునిటీ ఐ జస్ట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఫర్ ద బెస్ట్. అంటే నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం రావడానికి అది ఇంకా గవర్నమెంట్లో సీఎంగా ఎవరు ఉంటారో, మా పీసీసీగా ఎవరు ఉంటారో, లేదా మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఎవరు ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరి క్యాలిబర్ని బట్టి నిర్ణయం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా కానీ ఆ అవకాశానికి ఒక 100 రెట్లు ఎక్కువ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తాను.